వాయుగుండం ఎఫెక్ట్ తోటి కురుస్తున్న వర్షాలతో ఏపీలో జిల్లాకు ఒక జలగండం పొంచి ఉంది. వారం రోజులకు పైగా బెజవాడని కకావికలం చేసింది బుడమేరు. ఎట్టకేలకు దాని గండ్లను పోడ్చడంతో పాటు ఇప్పుడు గట్లను 4 అడుగులకు ఎత్తు పెంచి దాన్ని పటిష్టపరుస్తున్నారు అధికారులు. సో విజయవాడకి అంటే ఎన్టీఆర్ జిల్లాకి బుడమేరు ఒక గండంగా పరిణమిస్తోంది. అయితే ఇప్పుడు వర్షాలు మళ్లీ పడుతున్న నేపథ్యంలో బుడమేరు దగ్గర తాజా సిచ్యువేషన్ ఏంటో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ ప్రజలను బుడమేరు వాగు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటీవల తాజాగా కురిసినటువంటి వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో పాటు బుడమేరు వాగుకు కూడా వరద పోటెత్తింది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నివాసాల్లోకి ఈ యొక్క వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరటంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే వరద అనేది తగ్గుముఖం పట్టడంతో పలు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా డ్రై అవుతూ ఉన్నాయి. అయితే మళ్ళీ ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం అనేది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ను కూడా ప్రకటించారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పని వారందరిని కూడా తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బుడమేరు వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కూడా ఈ బుడమేరు వాగుకు పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇటు ఖమ్మం వైరా నుంచి పెద్ద ఎత్తున ఈ వరద నీరు వచ్చి చేరటంతో ఈ లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళీ వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పని వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతుంది. ఒకవైపు వరద బాధితులకు సంబంధించి కూడా ప్రభుత్వం అందించాల్సినటువంటి సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతుంది. సురేష్తో